మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంగరంగ వైభవంగా మొదలు కాబోతుంది. ఇక అయితే ఎవరైతే టాప్ 10 రన్ గేటర్స్ ఉన్నారో ఈ ఐపీఎల్ సీజన్స్లో వాళ్ళ పేర్లు మరియు వాళ్ళ స్టాట్స్ని ఈ వీడియోలో మనం క్లియర్గా నెంబర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక లైట్ చేయకుండా లెట్స్ గెట్ ఉండేది వీడియో. నెంబర్ 10 విషయానికి వస్తే దినేష్ కార్తిక్. ఇతడైతే ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ లయన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి 6 టీంలలో దినేష్ కార్తిక్ అయితే సక్సెస్ఫుల్గా ఆడి ఫైనెస్ట్ ఫినిషర్గా అయితే ఇతడైతే ఒక ముద్ర వేసుకున్నాడు. ఇతడైతే ఇప్పటివరకు ఐపీఎల్ 157 మ్యాచెస్ ఆడితే అందులో 4,842 రన్లు కొట్టాడు. ఇతని బెస్ట్ సీజన్ చూస్తే 2018 కేకేఆర్ తరపున ఆడినప్పుడు అయితే ఇతడు ఏకంగా 498 రన్లు కొట్టి ఆ సీజన్ కేకేఆర్ తరపున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. మళ్ళీ తన ఎక్స్పీరియన్స్తో అయితే మంచిగా మ్యాచెస్ ఫినిష్ చేస్తాడు. లైక్ ఆర్సీబీకి అయితే చాలా వరకు చాలా మ్యాచెస్ ఓడిపోయే మ్యాచెస్ కూడా గెలిపించాడు ఇతను లాస్ట్ సీజన్లో కూడా. నెంబర్ 9 విషయానికి వస్తే రాబిన్ ఉతప్ప. ఇతడు కూడా దాదాపు 6 ఫ్రాంచైజెస్లో ఆడాడు. ఇతడు కూడా మంచి ఎక్స్పీరియన్స్తో చాలా టీంలు మ్యాచ్ విన్నర్గా నిలబడ్డాడు. ఇతడు కూడా 205 మ్యాచ్లు ఆడి ఏకంగా 4,952 రన్లు సాధించగలిగాడు. ఇతని బెస్ట్ సీజన్ వచ్చేసి 2014 కేకేఆర్ తరఫున ఆడుతూ ఇతడు 1 డౌన్లో ఏకంగా 660 రన్లు సాధించి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్గా నిలిచాడు ఆ సీజన్లో. ఇతడు ఆడిన టీమ్స్ చూస్తే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, పూణే వారియర్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టాప్ టీమ్స్తో ఇతడు వర్క్ చేశాడు. అయితే ఇతని అబిలిటీ చూసినట్టయితే ఇతడు కన్సిస్టెంట్గా ఆడుతూనే ఉంటాడు మ్యాచెస్. ఇక నెంబర్ 8 విషయానికి వస్తే ద యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. ఇతడైతే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాటర్గా కూడా చాలా ఏళ్ళు కొనసాగాడు. మెయిన్లీ ఆర్సీబీకి అయితే ఎన్నో మ్యాచ్లు ఒంటి చేతితో గెలిపించాడు. ఇతని టోటల్ స్కోర్ 4,965 రన్లు ఉన్నాయి. అది కూడా కేవలం 142 మ్యాచెస్లోనే అతడు సాధించాడు ఇన్ని రన్లు. ఇతని బెస్ట్ సీజన్ చూసినట్లయితే 2012. ఈ సీజన్ అయితే తనకు ఒక డ్రీమ్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇతడు బ్యాట్ ఊపితే చాలు బ్యాట్కి మిడిల్ కాకుండా స్టేడియం బయటికి వెళ్ళిపోయాయి ఆ సీజన్లో. మెయిన్లీ ఈ సీజన్లో అయితే వన్ ఆఫ్ ద టాప్ హైయెస్ట్ స్కోర్ అయిన 175 కూడా ఈ సీజన్లో కొట్టాడు. ఈ సీజన్లో అయితే ఏకంగా 733 రన్లు కొట్టి ఆరెంజ్ క్యాప్ లీడర్ కూడా ఇతడిగా నిలిచాడు. క్రిస్ గేల్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ లెగసీ అయితే మామూలుగా లేదు. ఇతని లెగసీ అయితే ఈవెన్ ఇతడు లాస్ట్ 2 సీజన్స్ ఆడిన పంజాబ్ కింగ్స్ కూడా చాలా వరకు మ్యాచెస్ విన్ చేసి పెట్టాడు. నెంబర్ 7 విషయానికి వస్తే మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఇతడైతే ఇప్పుడు హోల్ సీజన్స్లో ఇతని హోల్ కెరియర్లో కేవలం 2 ఫ్రాంచైజెస్ ఆడాడు. అది కూడా ఒకటైతే ఢిల్లీ క్యాపిటల్స్, ఇంకోటైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక స్టేజ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ టీమ్గా నిలబడిందంటే అది ఏబీ డివిలియర్స్ వల్ల అని చెప్పుకోవచ్చు. ఇతడైతే ఒక టాప్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇతని పర్ఫార్మెన్సెస్ కూడా అలానే ఉన్నాయి. తన రన్స్ చూస్తే ఓవరాల్గా ఐపీఎల్లో 184 మ్యాచెస్ ఆడితే అందులో 5,162 రన్లు కొట్టగలిగాడు. తన టాప్ స్కోర్ చూసినట్టయితే 2016లో 687 రన్లు కొట్టి ఆర్సీబీ ఫైనల్స్ రావడంలో కీలక పాత్ర పోషించాడు ఏబీ డివిలియర్స్. ఇతనికి మాత్రమే సాధ్యమయ్యే ఆ స్విచ్ ఇట్లు, రివర్స్ స్వీపులు లాంటి షాట్స్తో మిస్టర్ 360 అనే పేరుకు సూపర్గా సెట్ అయ్యే షాట్స్ కూడా అద్భుతంగా ఆడి ఆర్సీబీ లాంటి టీంని టాప్లో ఉంచాడు. నెంబర్ 5 విషయానికి వస్తే చిన్న తలగా పిలువబడే సురేష్ రైనా. ఇతడైతే 2 టీములకు ఆడాడు. ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, ఇంకోటి గుజరాత్ లయన్స్. ఇతడు కూడా 205 మ్యాచ్లలో ఏకంగా 5,528 రన్లు కొట్టగలిగాడు. ఇతని టాప్ సీజన్ వచ్చేసి 2013లో కన్సిస్టెంట్గా ఆడి 548 రన్లు కొట్టి వన్ ఆఫ్ ద కీ ప్లేయర్గా కొనసాగాడు చెన్నై సూపర్ కింగ్స్కి. 1 డౌన్లో సురేష్ రైనా అయితే విధ్వంసాలు సృష్టించాడు. మెయిన్లీ అయితే ఆ పవర్ ప్లేలోనే 90 రన్లు కొట్టిన విధానం అయితే కేకేఆర్ అగైనెస్ట్ ఎవరే కానీ మర్చిపోరు యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్గా. నెంబర్ 4 విషయానికి వస్తే డేవిడ్ వార్నర్ కూడా 2 ఫ్రాంచైజెస్ ఆడాడు. ఒకటేమో ఢిల్లీ క్యాపిటల్స్, ఇంకోటేమో సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇతని వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో కప్పు కూడా గెలవగలిగింది. ఇక్కడ ఇతని టోటల్ రన్స్ చూస్తే 6,565 రన్లు కొట్టాడు. అలానే మ్యాచెస్ చూస్తే కేవలం 184 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. ఈవెన్ ఇతని బెస్ట్ సీజన్ చూసిన 2016లోనే ఏకంగా 848 రన్లు కొట్టి ఎస్ఆర్హెచ్ ఫైనల్స్లో కప్పు కొట్టడానికి కీ రోల్ ప్లే చేశాడు ఇతని బ్యాట్తో మరియు ఇతని కెప్టెన్సీ స్కిల్స్తో. నెంబర్ 3 విషయానికి వస్తే ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ. ఇతడు కూడా చాలా మంచిగా ఆడాడు. డెక్కన్ చార్జర్స్ మరియు ముంబై ఇండియన్స్ టీములకైతే చాలా వరకు సర్వ్ చేశాడు. ఇప్పుడు కూడా సర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇతడైతే
ఆడిన 257 మ్యాచ్లలో 6,628 రన్లు కొట్టి వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్గా ఉన్నాడు. అలానే ఇతని బెస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే 2013లో ఏకంగా 538 రన్లు కొట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్గా ముంబై ఇండియన్స్కు నిలబడ్డాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది. ఆ తర్వాత రోహిత్ శర్మ మన ఇండియన్ టీంలో కూడా ఓపెనర్గా షిఫ్ట్ అయ్యి ఓడిఐస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్గా ఇప్పుడు అతడు మారిపోయాడు. నెంబర్ 2 విషయానికి వస్తే ఇండియన్ దిగ్గజ ఓపెనర్ అయిన శిఖర్ ధవన్. ఇతడైతే ఇప్పటివరకు 3 టీంలకు ఆడాడు. ఒకటేమో ఢిల్లీ క్యాపిటల్స్, ఒకటేమో సన్ రైజర్స్ హైదరాబాద్, ఇంకోటేమో ముంబై ఇండియన్స్, ఇంకోటేమో పంజాబ్ కింగ్స్. ఈ 3 టీముల తరపున ఇతడు రిప్రజెంట్ చేశాడు. ఇతని రన్స్ చూస్తే 6,769 రన్స్గా ఉన్నాయి. ఇతడైతే 222 మ్యాచెస్ ఆడాడు, అంటే 222 మ్యాచెస్ ఆడాడు. ఇతని బెస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే 2020లో అయితే ఏకంగా 616 రన్లు కొట్టి ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో టాప్ ప్లేయర్గా నిలబడ్డాడు. ఈవెన్ ఆ 2020 అయితే పీక్ సీజన్ అని చెప్పుకోవచ్చు శిఖర్ ధవన్కి. ఇతడైతే ఆ సీజన్లో బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు కొట్టాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున. అలానే ఇతడికి మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ టెక్నిక్తో 4 కొట్టుకుంటూ సిక్సర్లు ఎక్కడే కానీ కనెక్ట్ చేయకుండా రన్స్ తిరుగుతూ వికెట్ల మధ్యన స్కోర్ బోర్డ్ని అలా పరుగులెత్తిస్తూ ఉంటాడు శిఖర్ ధవన్. నెంబర్ 1 విషయానికి వస్తే ద కింగ్ విరాట్ కోహ్లీ. ఇతడైతే ఆడిన 20 ఏళ్ళగా కన్సిస్టెంట్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడుతూనే ఉన్నాడు. ఇతడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్లో అయినా, ఇటు ఐపీఎల్లో అయినా, ఎక్కడైనా ఎక్కడైనా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇతడి రన్స్ చూస్తే ఏకంగా 8,004 రన్లు కొట్టిపడేశాడు. అందులో కొన్ని ఆఫ్ సీజన్లు కూడా ఉన్నాయి. అందులో కొన్ని ఆఫ్ సీజన్స్ ఉన్న తర్వాత కూడా 8,000 రన్స్ కొట్టాడంటే ఇతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక ఇతని టాప్ స్కోర్ వచ్చేసి టాప్ సీజన్ 2016 ఇతడు ఆడిన బ్యాటింగ్ చూస్తే ఎవరికే కానీ మర్చిపోలేరు. లిటరలీ ప్రతి టీంకు నైట్ మేట్స్. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేసేవాడు, బ్యాట్ పట్టుకుంటే సెంచరీ అనేలాగా ఆడాడు. సీజన్లో ఏకంగా 973 రన్లు కొట్టి లీడింగ్ స్కోరర్గా ఆరెంజ్ క్యాప్ని కూడా ఇతడే తీసుకున్నాడు. ఆ సీజన్లో ఆర్సీబీని ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు, కానీ అన్ఫార్చునేట్లీ అతడు కప్పు గెలవలేకపోయాడు. అలానే విరాట్ కోహ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్. ఇదైతే నాకు తెలిసినంత వరకు ఎవరు అగ్రీ చేయకపోవచ్చు, కానీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వే అగ్రీ చేస్తావు. ఆర్సీబీ ఎలాంటి టీం అంటే వాళ్ళు కేవలం బ్యాటర్స్ పైనే ఫోకస్ చేస్తారు, వాళ్ళ బౌలింగ్ పైన అయితే అసలే ఫోకస్ చేయదు. కానీ ప్రతి మ్యాచెస్ గెలవాలనే ఒక ఆశ మరియు టెన్షన్స్ అయితే ఉంటాయి, కానీ అది ప్రతి మ్యాచ్ కావాలంటే కాదు. కానీ విరాట్ కోహ్లీ అది ప్రతి మ్యాచ్ అయ్యేలాగా తన ఎఫర్ట్స్ అయితే ఇస్తూనే ఉంటాడు. అటు బ్యాటింగ్ అయినా, ఇటు కెప్టెన్సీలో అయినా అతని 100% ఇస్తూనే ఉంటాడు. మీరు ఎవరైతే సక్సెస్ఫుల్ కెప్టెన్స్ అంటున్నారో వాళ్ళ కెప్టెన్సీ రికార్డ్స్ మరియు వాళ్ళ గ్రౌండ్స్ మరియు వాళ్ళ టీమ్స్ చూస్తున్నట్లయితే విరాట్ కోహ్లీ దగ్గర వాళ్ళ అంత బెస్ట్ టీం అయితే లేదు, అలానే వాళ్ళంత బెస్ట్ గ్రౌండ్ కూడా లేదు విరాట్ కోహ్లీ దగ్గర. కానీ అతడు వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని నిలబెట్టగలిగాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరొక వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.